ఓకే, తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. నిన్న మిలాదున్ నబీ ప్రాఫెట్ మహమ్మద్ పుట్టినరోజు. ఆ సందర్భంగా ఇరానీ మత నాయకుడు, సుప్రీం లీడర్ అంటారు, ఆయన ప్రభుత్వంలో ఉండడు, కానీ ఆయనకు తెలియకుండా ఏది జరగకూడదు. ఆయన పేరు సయ్యద్ ఆలీ హుస్సేని ఖమేని. ఇరాన్ అధ్యక్షుడు నియామకం కూడా ఆయన కనుసన్నల్లో జరగాలి. ఆయన ఒప్పుకుంటేనే దాన్ని ఆమోదించినట్టు, లేకపోతే లేదు. అంతటి పవర్ఫుల్ డిఫాక్టో లీడర్, ప్రభుత్వ అధినేత అనుకోండి ఒక విధంగా. అధ్యక్షుడు నామక, ఆయనే ప్రభుత్వ అధినేత. అటువంటి వ్యక్తి నిన్న ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టాడు, ట్వీట్ చేశాడు. ఏమని? గాజా, మయన్మార్ లాగా భారత్ ముస్లింల పరిస్థితి దారుణంగా ఉందట. ముస్లిం ప్రపంచం మరి దీనికి సమాధానం వెతుక్కోవాలన్నట్టుగా మాట్లాడాడు. అంటే అసలు గాజాలో ఏంటి? గాజాలో వాస్తవానికి ఏంటి? అది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి యూదులకి అక్కడ ముస్లింలకి మధ్య జరుగుతున్నటువంటి పెద్ద యుద్ధం. అది ఎప్పటి నుంచో, ఇప్పుడు జరుగుతున్నట్టు వదిలిపెట్టండి, చరిత్రలో చాలా ఉంది అది. రెండోది మయన్మార్లో ఏంటి? అరకాన్ స్టేట్లో రోహింగ్యా ముస్లిమ్స్, బౌద్ధులు అక్కడి నుంచి వాళ్ళని బలవంతంగా తరిమేస్తే బంగ్లాదేశ్కి వచ్చారు, అక్కడి నుంచి భారత్కి వస్తున్నారు. ఈ రెండింటికి భారత్కి పోటీ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అసలు భారత్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ముస్లిం జనాభా పెరిగింది తప్పితే తగ్గలేదు కదా. డెమోగ్రఫీస్ మారిపోయినాయి కొన్ని రాష్ట్రాల్లో. అయితే అస్సాంలో ఆల్మోస్ట్ మెజారిటీకి వస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో 32-33% ఉన్నారు ఇవాళ. ఎక్కడ పట్టినా, జార్ఖండ్లో ఇప్పుడు వివాదం నడుస్తూ ఉంది. బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు, అక్కడ డెమోగ్రఫీ మారుతుందనేటువంటి ఆదివాసీల ఇది తగ్గిపోయి వాళ్ళు పెరుగుతున్నారని చెప్పి నడుస్తూ ఉంది. భారత్లో ముస్లింల మీద మయన్మార్లో జరిగినట్టు, గాజాలో జరిగినట్టు అకృత్యాలు జరుగుతున్నాయా? అసలు ఏమన్నా అర్థం ఉందా దీనికి? భారత్లో ఎక్కడ జరిగినాయి? చట్టాల్లో మార్పులు, ఉదాహరణకు వక్ఫ్ బిల్ ఉంది, అది మతానికి సంబంధం లేదు. ప్రివిలేజెస్ ఇన్ని రోజుల నుంచి ముస్లిమ్స్కి ఏమున్నాయో అవి వద్దు, అందరూ సమానం అని చెప్పి చెప్తున్నారు తప్పితే, కానీ అకృత్యాలు జరగడం ఎక్కడుంది? ముస్లింల మీద క్రైమ్ ఉందనుకో, నేరంలో అక్కడ ముస్లిమా హిందూ అనేది రాదు కదా. నేరస్తుడైనప్పుడు ఎవరి మీదైనా చర్య తీసుకుంటారు. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ప్రచారం? ఇంతటి అబద్ధ ప్రచారాన్ని పనిగట్టుకొని చేస్తున్నారండి. ప్రపంచం మొత్తం చేస్తుంది భారత్కు వ్యతిరేకంగా. అసలు నిజం చెప్పాలంటే భారత్లో 3rd లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్ ఇన్ ద వరల్డ్. నిజంగా వాళ్ళకి అన్ని అకృత్యాలు జరిగితే ఇన్నాళ్ళు, ఇది ప్రజాస్వామ్య దేశం, నియంత్రిత దేశం కాదు కదా, బయటకు రాకుండా ఉండే అవకాశమే లేదు కదా. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ మార్పులన్నీ కూడా? అసలు నీకు ఇవాళ చూడండి, ఇప్పుడు కాదండి, ఖమేని మొదటి నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. అసలు ఇరాన్ వీళ్ళే ప్రపంచంలో ముస్లింల మొత్తానికి ప్రతినిధి లేక, వీళ్ళంటే అసలు ఆ సున్నీలకి అసలు పడదు. అసలు ఒక విధంగా వాళ్ళ వారిలో ఈయనేదో నేను ఛాంపియన్ అని చెప్పుకోవాలని తాపత్రయపడుతున్నాడు తప్పితే వాళ్ళెవరు ఈయన రికగ్నైజ్ చేయట్లా. అది మర్చిపోవద్దు మనం. తర్వాత ఇప్పుడు కాదండి, 2019 ఆగస్టులో ఇది ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు ఇదే మాట్లాడాడు. 2020 మార్చిలో ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో జరిగిన హిందూ ముస్లిం ఘర్షణల్లో ఇదే మాట్లాడాడు. 2002 గుజరాత్ అల్లర్లో ఇదే మాట్లాడాడు. ఈ కొమైని కాదు, ఇంకో కొమైని, మొత్తం మీద వీళ్ళే మొత్తం. అల్లర్లు అంటే రకాలండి. అల్లర్లు అంటే ఏంది? ఇద్దరు ఘర్షించుకున్న దాన్ని అల్లర్లు అంటారు. గుజరాత్లో జరిగిన, మీకు ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లు అవి. కాశ్మీర్ ఆర్టికల్ 370 అనేది మన రాజకీయ నిర్ణయం, భారత పార్లమెంట్ నిర్ణయం. అది దాన్ని క్వశ్చన్ చేసే అథారిటీ ఖమైనికి లేదు. యాక్చువల్గా వన్ సైడెడ్గా జరిగే మారణ హోమం, ఓచకోతని ఏంటంటారో తెలుసా? 1984లో జరిగినటువంటి సిక్కుల ఓచకోతని, 3000 మంది సిక్కుల్ని వన్ సైడెడ్, అక్కడ అల్లర్లు కాదవి, వన్ సైడెడ్ సిక్కులు ఇది తలపాగా కనపడితే నరికి పారేశారు.
అట్లానే 1989-90లో కాశ్మీర్ లోయలో జరిగింది అల్లర్లు కాదు, ఊచకోత. అది కూడా ఏంటి, కాశ్మీర్ మసీదుల దగ్గర నుంచి లౌడ్ స్పీకర్లతోటి హిందువులు బెదిరించడం ఏంటి, మహిళల మీద మానభంగాలు చేయటం ఏంటి, చివరికి భయపడిపోయి వాళ్ళు అక్కడి నుంచి మొత్తం కూడా వలస వెళ్ళారే వేలాది మంది హిందువులు. అటువంటి అండి అన్యాయ అకృత్యాలంటే. అల్లర్లు అకృత్యాలు కదా, అల్లర్లు జరగటం మంచిదని ఎవరు చెప్పరు. అల్లర్లు జరగటానికి రెండు వైపులా కారణాలు ఉంటాయి, అది మర్చిపోవద్దు. ఒకవైపు ఉండదు, ఇద్దరు రెండు వైపులా రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, జరుగుతూ ఉంటాయి. అది నేను దాన్ని దీంతోటి పోల్చొద్దు. ఎక్కడల్లా జరిగినా అందుట్లో ముస్లిమ్స్ ఉంటే వాళ్ళ తరఫున మాట్లాడటం అనేది ఒక ప్రభుత్వాధినేతగా ఖమైనీకి తగదు. ఆయన మామూలు మతనాయకుడే కాదు, ఆయన సుప్రీం లీడర్ ఇరాన్కి, అంటే డిఫాక్టో లీడర్ ప్రభుత్వానికి. ఆయన ఆచితూచి మాట్లాడేటప్పుడు ఇటువంటి మాట్లాడటం కరెక్ట్ కాదు. భారత ప్రభుత్వ విదేశాంగ శాఖ కరెక్ట్గా చెప్పింది, ముందు మీ అద్దంలో మీ మొహం చూసుకోమని చెప్పింది. ఎందుకు చెప్పింది తెలుసా? మైనారిటీలు ఇరాన్లో ఎట్లా ఉన్నారు ఒక్కసారి మీకు అందరికీ తెలిసి ఉంటుంది. నా చిన్నప్పుడు వినేవాడిని, బహాయిలు మన ఢిల్లీలో వాళ్ళకి ఒక పెద్ద టెంపుల్ కూడా ఉంది, లోటస్ టెంపుల్. బహాయిలు ఇరాన్, ఒరిజినల్గా వాళ్ళది ఇరాన్ ప్రాంతం. వాళ్ళు అక్కడి నుంచి ఆ మత విశ్వాసం వాళ్ళు పెట్టుకున్నారని వాళ్ళని పర్సిక్యూట్ చేసినందుకు వాళ్ళు ప్రపంచం మొత్తం పారిపోయారు. బహాయిలు ఎవరండి దీనికి కారణం? మీరు కాదా? అక్కడ దాకా ఎందుకండి, మనకి రిలేటెడ్ బెలూచీలు. ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు బెలూచీలు చెప్తున్నాం కదా, ఈ పాకిస్తాన్లో ఉన్న బెలూచీలు, అది కింద భాగంలో ఆఫ్ఘనిస్తాన్లో సిస్తాన్ అనే ప్రావిన్స్ ఉంది, అక్కడ బెలూచీలు ఉన్నారు. వాళ్ళు చాలా ఎన్ని అకృత్యాలు జరుగుతున్నాయంటే వాళ్ళ మీద. వాళ్ళేంటి, బెలూచీ స్వాతంత్ర పోరాటంలో సిస్తాన్ కూడా భాగమైనటువంటిది బెలూచీలు నమ్ముతున్నారు. వాళ్ళని అన్యాయంగా బ్రిటిష్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్కి, ఇరాన్కి అప్పచెప్పారనేది సిస్తాన్ ప్రావిన్స్ని. అక్కడ మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయి. అవి మైనారిటీల మీద దాడులు, వాటిని దాడులు అంటారు. భారత్లో ఎక్కడ ముస్లింల మీద దాడులు జరుగుతున్నాయండి? ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు ఇటువంటి ఆలోచనలన్నీ కూడా? మీరు ఇవన్నీ అవసరం లేదండి. మీరు ఇరాన్ మొత్తం షియా తెగకు సంబంధించిన ముస్లింలు, మీ పక్కనున్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితులు ఏంటండి? అసలు షియాలు ముస్లింలు కాదని వీళ్ళు ఫండమెంటలిస్టులు నమ్ముతున్నారు. ముస్లింల్లో సున్నీల్లో ఒక తెగ, అంటే ఒక తెగ కాదు, సున్నీల్లో ఈ ఫండమెంటలిజాన్ని నమ్మేవాళ్ళు షియాలు అసలు ముస్లింలు కాదని చెప్పి తెగ నరికేస్తున్నారు. పాకిస్తాన్లో ఎన్ని మసీదులు, షియా మసీదుల దగ్గరికి వెళ్ళి బాంబులు పెట్టి సూసైడ్ బాంబులు పేల్చుకున్నారు. షియాలను ముస్లింలుగా రికగ్నైజ్ చేయం, వీళ్ళు ముస్లింలు కాదు అని చెప్పి. ఆఫ్ఘనిస్తాన్లో హేరత్ ప్రావిన్స్లో కూడా అదే పరిస్థితి. మీకేదైనా దమ్ము ధైర్యం ఉంటే అక్కడ వాళ్ళకు వ్యతిరేకంగా ఫైట్ చేయండి. మీ తోటి ముస్లిం దేశాల్లో మీ షియా తెగ వాళ్ళని నరికి పారేస్తూ ఉంటే వదిలిపెట్టేసేసి భారత్ గురించి మాట్లాడతారు. భారత్లో ప్రపంచం మొత్తం మీద షియాలు అత్యంత భద్రంగా ఉన్న దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం. భారత్లో సున్నీలతో పాటు షియాలు, బొహ్రాలు, ఆఫ్ఘన్సు అందరూ కూడా సమానంగా ట్రీట్ చేయగలుగుతున్నటువంటి ఏకైక దేశం భారత్. ఏదో ఎవరో మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పట్టుకొని ఏది పడితే అది వాగితే అది ఎన్నాళ్ళు సహిస్తాం? ఇది ప్రతిసారి భారత్కు వ్యతిరేకంగా రెచ్చగొట్టడం, ఇక్కడ ఉన్న ముస్లింలు రెచ్చగొట్టడం ఏ విధంగా చూడాలి అసలు? అసలు భారత్ ఎందుకు ఇరాన్ గట్టిగా మాట్లాడదు? ఏంటి సాఫ్ట్? మొన్న బ్రిక్స్ దేశాల్లో సభ్యత్వం కావాలంటే మనం అడిగాం ఇరాన్ తరఫున, ఇరాన్కి సభ్యత్వం ఇవ్వాలని కోరింది మనం. అయినా వాళ్ళ కృతజ్ఞత లేదు. వాళ్ళు మళ్ళీ మనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు అతను, ఆ ఖొమైనీ. ఈ ఖొమైనీ కాదు, ఇంకో ఖొమైనీ, ఆయన పేరు కూడా ఖొమైనీలే. సో ఏంటంటే ఇది అసలు నన్ను అడిగితే ఇంకొకటి కూడానండి, అసలు ఎందుకు వెళ్ళాలండి ఇల్లు? ఇక్కడ షియాలు ఇక్కడ నుంచి కాశ్మీరు, కార్గిల్, ఇక్కడ నుంచి ఏం చేస్తున్నారు? ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి ఇరాన్ వెళ్తున్నారండి. అక్కడి నుంచి పూర్తిగా ఫండమెంటలిస్టులుగా తిరిగి వస్తున్నారు. భారత్ తక్షణం దీన్ని ఆపేసేయాలి. అసలు ఇరాన్తో సంబంధాలు పునరాలోచించుకోవాలి ఇంకొకసారి. ఈ పద్ధతుల్లో ఇరాన్ గనక బిహేవ్ చేసేటట్టయితే ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. ఇప్పటికే
ఇరాన్ని ప్రపంచం మొత్తం రోగ్ దేశంగా ప్రకటించింది. అది అందరికి తెలుసో లేదో. పాశ్చాత్య ప్రపంచం, అమెరికా అయినా, యూరప్లో ఎక్కువ దేశాలైనా ఇది ఒక రోగ్ కంట్రీ. నార్త్ కొరియా లాగా ఇరాన్ కూడా రోగ్ కంట్రీ అని చెప్పి ప్రకటించారు. ఎందుకంటే అన్ని చోట్ల రెచ్చగొట్టేది వీళ్ళే. గాజాలో రెచ్చగొడుతుంది వీళ్ళే, లెబనాన్లో రెచ్చగొడుతుంది వీళ్ళే, ఎంఎల్లో రెచ్చగొడుతుంది వీళ్ళే. మనం చెప్పట్లేదు, తోటి ముస్లిం సోదరులు చెప్తున్నారు, సున్నీలు. అటువంటిది వీళ్ళు ఇవాళ వచ్చి మన దగ్గరకు వచ్చి ఇటువంటి వ్యాఖ్యానాలు చేస్తుంటే ఎట్లా సహించాలి? వీళ్ళతోడు అసలు ఆ ఓఐసీ అని ఒకటి ఉంది, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్. 57 దేశాలు ఉంటాయి దాంట్లో. 48 దేశాలు ముస్లిం మెజారిటీ దేశాలు, మిగతా ముస్లిం మెజారిటీ దేశాలు కదా, అయినా వాళ్ళకి సభ్యత్వం ఉంటుంది. కానీ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ముస్లిం దేశమైన భారత్కు మాత్రం సభ్యత్వం ఉండదు ఓఐసీలో. రష్యాకు సభ్యత్వం ఉంటుంది, మిగతా చాలా దేశాల సభ్యత్వం ఉంటుంది, భారత్కు మాత్రం సభ్యత్వం ఉండదు. ఎందుకంటే పాకిస్తాన్ వ్యతిరేకిస్తుందట. అసలు ఏంటి ఈ మతం పేరుతోటి కోటాలు ఏంటండి? మరి అట్టయితే ప్రపంచంలో కల్లా అతిపెద్ద క్రిస్టియన్స్ దేశాలు ఉన్నాయి, మరి వాళ్ళ కూటమిగా ఒక కూటమి పెట్టలేదే క్రిస్టియన్ కంట్రీస్ అని చెప్పి. అట్లానే బుద్ధిస్టులు చాలా దేశాలు ఉన్నాయి, బుద్ధిస్ట్ దేశాలు, వాళ్ళ కూటమి పెట్టలేదే. అసలు ఈ భావన ఏంటి? ప్రజలందరూ ఒకటి, దేశాధినేతలు కలవాలి, కానీ మీరు ముస్లింలు ఎక్కడున్నా ఒకటైన నేతల్లో కూటమి పెట్టడం అనేదే అసలు చాలా పెద్ద డేంజరస్ పరిణామం నా దృష్టిలో నాకు అనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా ఈ ప్రచారం ఇరాన్ గనక మాలుకోకపోతే మాత్రం భారత్ ఇరాన్ను కూడా రోగ్ నేషన్గా ప్రకటించి సంబంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.